ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ఉదయకాల శుభములు మీకు మీ కుటుంబాలకు తెలియచేస్తూ మరి యొక్క రోజు అనుగ్రహించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అనుగ్రహించబడిన నేటి దినముకై ప్రభు మన కొరకు సిద్ధపరిచిన వాగ్దానం విషయంలో నమ్మదగిన వాడు, వాగ్దానాన్ని ఇచ్చి నెరవేర్చుచున్న గొప్ప దేవుడు. మరి నేటి దినముకై ప్రభు మన కొరకు, తన యందు భయభక్తులు గల వారి కొరకు, తన్ను ఆశ్రయించి వారి కొరకు ప్రభు సిద్ధపరిచిన వాగ్దానం అపోస్తలుడైన పౌలు గారి ద్వారా కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 13వ అధ్యాయంలో 11వ వచనం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులయ్యుండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు కలవారయ్యుండి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడైండను. ప్రియ సహోదరి, సహోదరా, ప్రభు ఇచ్చిన వాగ్దానం, ఆయన ఇచ్చిన మాట నెరవేరుస్తున్నాడు. సంతోషించు, ప్రభు నందు ఆనందించు ఎల్లప్పుడూ అని ప్రభు మాట్లాడుతూ, సంపూర్ణులై ప్రభువులో నిలిచి ఉందాం. ప్రభు ఇచ్చే ఆదరణ పొందుకుంటూ ప్రభు నందు ఆత్మీయులైన మనం అందరము కూడా ఏక మనస్సు కలిగి జీవించుదాం. ప్రభు అనుగ్రహించు సమాధానం ఆయన సహవాసము ద్వారా పొందుకుంటూ ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు తోడుగుంటానని మాట ఇచ్చాడు. మనము బ్రతుకు దినములన్నీ కూడా ఆయన మనకు తోడుగా ఉన్నాడు. విడువక ఎడబాయికి నడిపిస్తున్నాడు. నడిపించే దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఉన్నాడు. ఆ ప్రేమ మన ఎడల అత్యధికముగా ఉన్నది. ఆ ప్రేమే మన కొరకు తన ప్రాణాన్ని పెట్టింది. ఆ ప్రేమను గూర్చి ఆయన మహిమ కొరకు జీవించుటకు సిద్ధపడదాం. ఆయన సన్నిధిలో నిత్యము కనిపెడుతూ ప్రభు ఇచ్చినటువంటి పిలుపును బట్టి పరిశుద్ధులు ఉండుటకు ఆయన కృప ద్వారా అమూల్యమైనటువంటి వాగ్దానములను స్వతంత్రించుకున్నటకు సిద్ధపడదాం. మరి వాగ్దానాన్ని పొందుకొని వాగ్దానాన్ని బట్టి నడుచుకుందాం. దేవుడు తన వాగ్దానం మన జీవితంలో నెరవేర్చి స్థిరపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మీకు వందనాలు. మరి యొక్క రోజు ఆయుష్కాలముగా దయచేశారు. గడిచిన దినమంతయు మీ కృపలో దాచి రాత్రంతయు భద్రపరిచి సజీవులుగా మరి ఒక రోజు మేము చూడడానికి మాకు ఇచ్చిన కృపకై వందనాలు. అనుగ్రహించబడినటువంటి దినము దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా ఉన్నట్లు మీ సన్నిధిని చేరాము. నీ వాగ్దానంతో మాతో మాట్లాడారు. మీ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చండి. మీ సన్నిధిని చేరిన మమ్ములను బలపరిచి తృప్తిపరిచి మాపై దృష్టి ఉంచి చక్కని ఆలోచనలతో నడిపించండి. ప్రతి విధమైన శోధనకి నుంచి తప్పించినట్లు మీ సన్నిధి, మీ ప్రసన్నత మాతో ఉంచండి. వెళ్ళే మార్గంలో, చేసిన ప్రతి పనిలో, మా ప్రయాణాల్లో తోడుగా సహాయకుడిని నడిపించండి. మీ సన్నిధిని నిత్యము మేము గడిపే వారికి సిద్ధపరచండి. మరణం వరకు నమ్మకమైన యథార్థమైన జీవితాలు మాకు అనుగ్రహించండి. దేవా, మీ కృప ద్వారా బలవంతులై, నీ వాక్యము ద్వారా బలము కలిగి నమ్మకమైన యథార్థమైన జీవితాలు మాకు అనుగ్రహించమని మా ప్రభువును ప్రియరక్షకుడును యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన అడిగి పొందుకొనుచున్నాము మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.